ఇక్కడ చూసారా మొక్కజొన్న ఎంత పెద్దగా అయింది కదా. చిన్న చిన్న మొక్కజొన్నలు కూడా ఉన్నాయి. ఇదిగో చూసారా, దీనికైతే స్టార్ట్ అయిపోయింది. చాలా చిన్నగా ఉంది బేబీ కార్న్. చూడండి టమాటాలు ఎన్ని ఉన్నాయి కదా, చూస్తున్నారా. ఇదిగోండి చూసారా టమాటాలు. టమాటా మొక్కలు చూసారు కదా, టమాటా పండ్లు కూడా చూసారు కదా, కాయలు కాసాయి. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అంటారు కదా. అలాగా అసలు నేను ఇక్కడ చూపిస్తాను మళ్ళీ మీకు. నేను అందులో ఆ టబ్లో యాక్చువల్లీ మ్యాంగో గ్రో చేద్దాం అనుకున్నాను. బట్ నేను ఇంట్లో తయారు చేసిన ఏదైతే కంపోస్ట్ ఉందో ఆ కంపోస్ట్ బిన్లో ఉన్న ఏదైతే మనం కిచెన్ వేస్ట్ పడేసామో దాంట్లో నుంచి వచ్చిన సీడ్సే అన్నమాట ఇవి. ఒకసారి చూపిస్తాను చూడండి. మీరు పాత వీడియోలు చూడకపోతే చూడండి. ఈ గ్రో బ్యాగ్లో నేను మ్యాంగో పెట్టాను. స్పెషల్లీ ఇదిగోండి కంపోస్ట్ కోసమే ఒక బాటిల్ కూడా పెట్టానని చెప్పాను. పాత వీడియోస్ కావాలంటే చూడండి. ఇందులో ఏమైందంటే ఇదిగోండి ఇంత పెద్ద టమాటా మొక్క వచ్చేసింది. అసలు లాస్ట్కి నేనైతే ఇదిగోండి మ్యాంగోని మళ్ళీ వేరే ఒక కవర్లోకి తీయాల్సి వచ్చింది. కనపడుతోంది కదా, ఇదిగోండి మ్యాంగోని సపరేట్ చేశాను. ఆ టబ్లో ఇదిగోండి ఇక్కడున్న ఈ టబ్లో కూడా మ్యాంగో పెట్టాను. అసలు ఈ టమాటా మొక్కలు నేను వెయ్యనే లేదు. అందుకే అన్నాను నేను, మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అంటారు కదా. నాకు ఈ మొక్క చూడంగానే, ఇన్ని టమాటా మొక్కలు పండ్లు చూడంగానే దేవుడి ఆజ్ఞ మరోలాగా ఉంది అని అనిపించింది. ఇదిగోండి అందులో ఉన్న మ్యాంగో మొక్క తీసేసాను. జస్ట్ ఇలా మిగిలిందనమాట. వస్తుందా రాదా తెలీదు, బట్ తీసి పెట్టాను. డ్రాగన్ ఫ్రూట్ ఇది. నేనే సీడ్స్ తీసుకొని, డ్రాగన్ ఫ్రూట్ ఇది కాయను కొంటాం కదండి, అప్పుడు సీడ్స్ కలెక్ట్ చేసి నేనే వేసాను అనమాట. చూసారా చూసారా, దీన్ని కూడా హ్యాంగ్ చేసి పెట్టాను. డ్రాగన్ ఫ్రూట్ ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు కానీ ఇదిగో ఈ స్టేజ్లో ఉన్నాయి. చాలా హ్యాపీ అనిపిస్తుంది సీడ్స్ని మనమే గ్రో చేయటం, ఇంత మొక్కలు అవ్వటం అనేది. ఇక్కడ కూడా ఉంది టమాటా, ఇక్కడ కూడా టమాటా మొక్కలు ఉన్నాయి. ఇదిగో పైనాపిల్. ఇప్పుడు మీకు చామంతులు చూపిస్తాను చూడండి. చూసారా చామంతి పువ్వులు.